పంచర్ అయింది. అబ్బా ఇదొకటి. హలో ఎక్స్క్యూజ్ మీ. ఏంటి చెప్పండి. ఎమర్జెన్సీ వార్డ్ ఎక్కడండి? పేషెంట్ పేరేంటి? మోహన్. ఆ లాస్ట్ రూమ్లో. థ్యాంక్ యూ.
అర్జున్ అర్జున్ ఆయనకి సారీ వదిన, మోహన్ ఎవరు నడి రోడ్డు మీద కత్తితో పొడిచారు. తనకి ఇప్పుడు ఎలా ఉంది? ఐసీయూలో ఉన్నాడు. పరిస్థితి కొంచెం సీరియస్గానే ఉంది. ఎవరు ఎవరు చేశారు? ఎందుకు చేశారు ఇలా? ఆ డీటెయిల్స్ ఏవి తెలియలేదు వదిన. రక్తంతో కారు దగ్గర పడుంటే రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళెవరో చూసి ఈ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మాకింతకు మించి ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు. ఎవరు పొడిచారు, కారణాలేంటో ఏమీ తెలియదు వదిన. డాక్టర్, కండిషన్ ఎలా ఉంది? క్రిటికల్గానే ఉంది. చాలా రక్తం పోయింది. ఏ సంగతి ఇప్పుడే చెప్పలేము. ఊరుకో వదిన, ఊరుకో. వదిన, మోహన్ మీద అటాక్ చేసే అవసరం ఎవరికి ఉంది? ఐ మీన్, ఎవరితో అయినా శత్రుత్వం లాంటిది అంటే మోహన్ ఈ మధ్య ఎవరితో అయినా ఘర్షణ పడ్డట్టుగానే నీతో చెప్పాడా? సిద్ధప్పని. సిద్ధప్ప? అవును, సిద్ధప్ప అనే రౌడీ షీటర్తో ఒక ల్యాండ్ విషయంలో చాలా గొడవ జరిగింది. సెటిల్మెంట్ చేయటం మా దందా. సిద్ధప్ప తమ్ముడు వచ్చాడని చెప్పు, పుచ్చెలు పగిలిపోతాయి. సంధ్య, ఎవరు ఇదంతా చేసింది? ఎవరు? సిద్ధప్ప మనుషులంట. డైరెక్ట్ గా నన్ను ఫేస్ చేసే దమ్ము లేక ఇంటి మీదకొచ్చి నిన్ను భయపెడతాడా? చెప్తా వాడి సంగతి. మోహన్ వద్దు. మై గాడ్ వదిన, ఇంత జరిగినా మోహన్ గాని నువ్వు కానీ ఈ విషయాలేవి నాతో ఎందుకు చెప్పలేదు? ల్యాండ్ విషయంలో బెదిరించారనుకున్నా కానీ ఇంత దారుణం చేస్తారనుకోలేదు. రౌడీ షీటర్ సిద్ధప్ప. వదిన, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఒక గంటలో వచ్చేస్తాను. అర్జున్, బాధపడకు, మోహన్కి ఏమీ కాదు. కానీ డాక్టర్ గారు. డాక్టర్ గారితో నేను మాట్లాడతాను, నువ్వేం కంగారు పడకు. వస్తాను. అయ్యో, శుభమాన్ని బయలుదేరుతుంటే ఇలా జరిగిందేంటండి? సంధ్య, అట్నుంచి గాలి వచ్చింది, ఇక్కడ హారతి కొండెక్కింది. ఈ మాత్రం దానికి ఫీల్ అయిపోవాలా? ఉండండి, ఇప్పుడు బయలుదేరండి.
జరుగుతుందన్నారు. ఇంతలోనే ఏంటిలా? ఏంటి ఆ సిద్ధప్పగాడు మోహన్ని పొడి చేశాడా? ఏంటి మేనేజర్ నువ్వు అనేది? అవును సార్, సిద్ధప్ప ఇప్పుడు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. ఇడియట్, నేను చెప్పిందేంటి, వాడు చేసిందేంటి? ఎందుకు సార్ అంత ఇదైపోతారు? మీరు బెదిరించమన్నట్టే సిద్ధప్ప మోహన్ని బెదిరించడానికి వెళ్ళుంటాడు. వాడు కాస్త ఎదురు తిరుగుంటాడు. మనోడికి మండి కస్సన పొడి చేసి ఉంటాడు. మేనేజర్, ఏంటి సార్ మీరు? కోడిని కొయ్యకుండానే చికెన్ బిర్యానీ రాదు. రక్తం చిందించకుండానే లక్షలు విలువ చేసే స్థలం మన సొంతము కాదు. సిద్ధప్ప తొందరపడ్డా మీకు లాభం వచ్చే పనే చేశాడుగా. మేనేజర్! అసలు ఇదంతా నీ వల్లే. నువ్వే నన్ను ఆ సిద్ధప్ప గారి దగ్గర తీసుకెళ్ళావు. ఇప్పుడు మోహన్ని ఈ సంగతి నలుగురికి తెలిస్తే నా పరువు మర్యాద ఏమైపోవాలి? ఈ ఆలోచన సిద్ధప్పతో చేతులు కలిపే ముందుండాలి సార్. ఇప్పుడు అనుకుని ఏం లాభం? గెట్ లాస్ట్. సిద్ధప్ప ఎక్కడ? అన్నలేడు. ఎక్కడికి వెళ్ళాడు? ఊరికెళ్ళాడు సార్. ఏ ఊరు? తెలియదు సార్. అంటే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడనమాట. నో ప్రాబ్లం, చూస్తాను. ఎంతకాలం తప్పించుకుంటాడో అది చూస్తాను. ఏదో ఒకరోజు బయటికి రాకపోడు, నా చేతికి దొరక్కపోడు. ఇక్కడ మీరంతా ఏం చేస్తుంటారు? దందా సార్, రియల్ ఎస్టేట్ దందా. ఆహా, రియలీ? గాడ్ ప్రామిస్ సార్. రేయ్, నేను ఆ గార్డ్ మీదే ప్రామిస్ చేసి చెప్తున్నాను. పోలీసోడ్ని. అండర్ గ్రౌండ్ లో దాక్కున్నా, సముద్రం అట్టడుగున తలదాచుకున్నా ఆ సిద్ధప్పని పట్టుకుంటాను. చిప్పకూడు తినిపిస్తాను. కౌంట్ డౌన్ మొదలైందని చెప్పు నీ అన్నకి. అర్జున్, ఇన్స్పెక్టర్ అర్జున్.
డాక్టర్ ఆయన పరిస్థితి ఎలా ఉంది? చాలా రక్తం పోయిందమ్మా. వెంటనే రక్తం ఎక్కించాలి, లేకపోతే చాలా ప్రమాదం. చూడమ్మా, మోహన్ బ్లడ్ గ్రూపు AB నెగటివ్. ఆ గ్రూప్ రక్తం చాలా కొద్ది మందికే ఉంటుంది. ఇప్పుడు అర్జెంటుగా ఆ గ్రూప్ రక్తం కావాలి. తెప్పించండి డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు. ప్రాబ్లం డబ్బు కాదమ్మా, ఆ గ్రూప్ రక్తం దొరకటం. అంటే మా హాస్పిటల్లో ఆ గ్రూప్ రక్తం స్టాక్ లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం డాక్టర్? సిటీలో ఉన్న హాస్పిటల్స్లో, బ్లడ్ బ్యాంక్స్లో ఆ గ్రూప్ రక్తం కోసం మా వాళ్ళని పంపించాను. ఒకవేళ అక్కడ కూడా దొరకకపోతే? మోహన్ని కాపాడడం చాలా కష్టం. కష్టం మాత్రమే కాదు, అసాధ్యం కూడా. అంటే ఆయన పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. హార్ట్ బీట్లోనూ పల్స్ రేట్లోనూ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాగే ఇంకో 4-5 గంటలు గడిస్తే ఆశ వదులుకోవాల్సిందే. డాక్టర్ సంధ్య, ఇప్పటికిప్పుడు AB నెగిటివ్ గ్రూప్ ఉన్న డోనర్స్ ఎవరైనా రక్తదానం చేస్తే తప్ప మోహన్ని బతికించలేం. అందుకే టీవీలో, అన్ని ఛానల్స్లో ప్రకటనలు, స్క్రోలింగ్లు ఇస్తే తప్పకుండా ఉపయోగం ఉంటుంది. అయితే వెంటనే ఆ ఏర్పాట్లు చేయించండి డాక్టర్. నేను ఆ పని మీదే ఉన్నాను. ఈలోగా నువ్వు కూడా నీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా AB నెగిటివ్ గ్రూప్ ఉందేమో కనుక్కో. ఉంటే వెంటనే కాంటాక్ట్ చేయి. అలాగే డాక్టర్. గుడ్. మీ ఫ్రెండ్ది ఒకే బ్లడ్ గ్రూప్, AB నెగటివ్. నా బ్లడ్ గ్రూప్ అదే అయినంత మాత్రాన రక్తదానం చెయ్యాలని రూలేం లేదు. చెయ్యాలనే కోరిక నాలో అంతకన్నా లేదు. ఎలా ఉన్నాడు రా మిలిటరీ మోహన్? బతికేది కష్టమని డాక్టర్లు చెప్తున్నారు. మోహన్ బతకటం చాలా కష్టం.